ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల్లో మనం గమనిస్తే మోషే మిక్కిలి విశేషమైన వాడు అని మనం గమనించవచ్చు. ఎందుకంటే మోషే దేవుని యొద్ద నుంచి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. అయితే దావీదు అతని కంటే గొప్పవాడని మనం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే దావీదు సియోను గూర్చిన దర్శనాన్ని, యెరూషలేమును గూర్చిన దర్శనాన్ని పొందుకున్నాడు. అంతేకాకుండా దావీదు పరలోకపు తాళపు చెవిని కలిగినవాడు. పరలోకపు తాళపు చెవి అంటే దేవుని యొక్క ధనాగారాన్ని తెరచి దానిలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొనడానికి ఉపయోగించే సాధనమని మనం గమనించాలి. మరి దావీదు ఇంత గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు గనుక గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు. దావీదు అనేకమైన శ్రమలను అనుభవించి సియోనును, యెరూషలేమును స్వతంత్రించుకున్నాడు. దావీదు పరలోకపు తాళపు చెవిని పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే మొదటిగా దావీదు దేవునిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని మందసాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, మేలులను బట్టి ప్రభువుని నాట్యమాడుతూ హృదయపూర్వకంగా స్తుతించే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే దేవుని మందిరం కొరకు ఖర్చు పెట్టే విషయంలో వెనకాడని వాడిగా దావీదు ఉన్నాడు. దావీదు దేవుని సేవ కొరకు మొక్కుకున్న మొక్కుబడులనే కాకుండా తనకు కలిగిన దానిలోంచి ఎక్కువగానే దేవుని మందిరం నిమిత్తమై ఖర్చు పెట్టాడు. దావీదు దేవునిని ప్రేమించాడు, దేవుని యొక్క మందిరాన్ని కూడా ప్రేమించాడు. దావీదు దేవుని యొక్క ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. దేవుని ద్వారా ఇతడు నా ఇష్టానుసారుడు అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుని చిత్తాన్ని చేయడమే తన గురిగా పెట్టుకొని దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. నాలుగవదిగా మనం గమనిస్తే తాళపు చెవి కలిగిన అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దావీదులో ఉన్న ఈ 4 అనుభవాలు కూడా మన జీవితాలలో, మన సంఘములో క్రియ జరిగించాలి. అప్పుడే సంఘం పూర్వమున్నట్లుగా ఆది అపోస్తుల ఉపదేశంలో, సమర్పణల్లో ఈనాడు కూడా సంఘాలు, మన ఆత్మీయ జీవితాలు కూడా కట్టబడతాయి. ఈ అనుభవాలే దావీదు యొక్క ఇంటి అనుభవాలుగా కనబడుతూ ఉన్నాయి. ఆది అపోస్తుల దినాలలో మరుగైపోయిన అనుభవాలు ఈ దినాలలో సంఘాలలో మరలా నూతనపరచబడాలి. సియోను గూర్చిన, యెరూషలేమును గూర్చిన ఉపదేశాలు బోధించబడాలి. వాటినే మనం అనుసరిస్తూ నడిపించబడాలి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వాక్యంలో, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మరి ఇటువంటి విశేషమైన అనుభవాన్ని ఈ దినాన మనము కూడా పొందుకొందుముగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించండి. దావీదు పరలోకపు తాళపు చెవిని కలిగి నీ నిత్య రాజ్యాన్ని సంపాదించుకున్న రీతిగా ప్రతి ఒక్కరూ కూడా దావీదు వలె నిన్ను ప్రేమించి, నీ మందిరాన్ని ప్రేమించి, నీ చిత్తానుసారంగా నడుచుకొని తాళపు చెవి కలిగిన అనుభవాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచేసి పేరు పేరున నీ బిడ్డలు మీరు దీవించి కృప కలుగు చేసి గొప్ప ఆశీర్వాదాలతో నింపమని, ఆది అపోస్తుల ఉపదేశ క్రమంలో నీ బిడ్డలు మీరు నడిపించి మహిమ మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.